ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు. కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది? 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు, కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది. కానీ ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నేనేదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర, ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది. ఈ కాలంలో క్లియర్గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకిచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత 4 అక్టోబర్ దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసి, సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్టుకి, అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి